హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మీ డౌట్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, మీ డౌట్ అని నేను అబ్జర్వ్ చేయగలుగుతాను. ఈవిడేందబ్బా ఎప్పుడు కోవిడ్కి విన్ వాళ్ళ గురించి పదే 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 చెప్తూ ఉంటుందని అనుకుంటున్నారు. కరెక్టే ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే నేను చేసింది ఒక పని, నాకే కాదు కష్టము, వాళ్ళు కూడా ఇలా కష్టపడతారు, ఇలాంటి బాధలే ఫేస్ చేస్తారని నాకైతే తెలుసు. కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్తూ ఉంటాను. మీరు తెలుసుకోవాలని అయితే నేను ఈ వీడియో అయితే చేయగలుగుతున్నాను, చేస్తున్నాను కూడా. తెలుసుకుంటారు కదా అక్కడ విని వాళ్ళు ఎంత సంపాదించినారు, వాళ్ళు నెలంతా ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. ఎందుకంటే మనం అందరిని వదిలి వెళ్ళినాం కాబట్టి బాధ్యతలు, బరువులు అన్నీ కూడా నెత్తిన పెట్టుకుని మనం వెళ్తాం కాబట్టి బరువులు, బాధ్యతలు మనం అందుకే అలా కష్టపడతామేమో అని నేనైతే అనుకుంటాను. అదే బాధ్యతలు, అదే బరువులు లేకపోతే మనం ఎందుకు ఇంత దూరం వచ్చినామని చేయరేమో, బహుశా చేయరేమో. ఇప్పుడు ఇండ్ల కాడ చాలామందే ఉన్నారు, కష్టపడతారు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. ఎంత ఇస్తారో మరి నాకైతే తెలీదు. కూలీల గురించి నాకైతే ఎంత ఇస్తారో ఏమో. 500 అనుకో, అదే 500 ఎన్ని 500 అయితే 10,000 అవుతాయి. అట్లాగా మనము అన్ని బాధలు, బరువులు పెట్టుకొని వెళ్తాం కాబట్టి వాళ్ళు నాలాగా ఎట్లా కష్టపడతారో సేమ్ అదే కష్టం వాళ్ళు చేస్తారని నేను అందుకైతే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు 4 లక్షలు సంపాదించినారు అంటే ఆ 4 లక్షల ముందు ఎంత కష్టపడి, ఎంత కష్టాన్ని ఎదిరి చేసుంటే ఈ 4 లక్షలు అన్నది వెనక వచ్చిందన్నది అర్థం చేసుకోండి. చాలా కష్టపడతారు. వాళ్ళకు బాగలేని వాళ్ళు, హెల్త్ బాగలేకపోయినా కూడా వాళ్ళకి అదంతా సంబంధం లేదు. ఖచ్చితంగా పని అయితే చేయాలి. ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు హాస్పిటల్‌కి తీసుకుపోతారు, మాత్రలు మింగమంటారు. కాకపోతే కొందరు తెలియక వాళ్ళ ఆరోగ్యం వాళ్ళే పాడు చేసుకుంటారు. తినరు. వాళ్ళేం తినొద్దని చెప్పరు కదా! మాత్రలు మింగాలా, తినాలా. మాత్రలు అయితే ఎప్పుడూ ఉంటాయి. హాస్పిటల్ అయితే దగ్గరలో ఉంటాయి. తీసుకుపోతారు, చూపిస్తారు, చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తెలీదు ఫ్రెండ్స్. మీకు తెలియంది ఒకటుంటుంది. ఏం కష్టపడతారంటే ఆ కష్టము మీరనుకోవచ్చు ఏమేం కొండలు కొడుతున్నారని. లేదు, మన దేశం కాదు. మనం 24 గంటలు కష్టపడతాం. నెల జీతం వచ్చిన రోజుటికి ఈ కష్టం అన్నది మనకు ఏడబోతుందో అస్సలు అర్థమే కాదు. ఆ ఒక రోజుటికి మటుకు మనం ఆ కష్టం చేసినాము, ఈ డబ్బులు వచ్చిందన్న ఫీలింగే ఏమీ ఉండదు. మనకు గాల్లో నుంచి పడినంత సంతోషం అయిపోతుంది. ఇంకా మరి ఇంటికేసినామనుకో, ఇంటికేసి పిల్లల ఫీజులా, లేదంటే ఏది అవసరాలుగా తీర్చుకున్నారనేది తెలిసినా కూడా అంతే సంతోషపడతారు. కువైట్‌కి పోయిన వాళ్ళ గురించి అంత తక్కువ అనుకోగాకండి ఫ్రెండ్స్. వాళ్ళు సంపాదించినారు, అది కొన్నారు, ఇది కొన్నారు, వాళ్ళకేమీ అనగాకండి. వాళ్ళ బాధలు ఎన్నో ఉంటాయి. చెప్పేటివి కొన్ని ఉంటాయి, చెప్పనేటివి కొన్ని ఉంటాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ పోయిన ప్రతి ఒక్కరు అయినా సరే, కువైటే కాదు, ప్రతి ఒక్క దేశాలకి, ఖత్తర్ కానీ, కువైట్ కానీ, సౌదీ, ఇమరాత్, ఎన్నెన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల పేర్లు అయితే కరెక్ట్‌గా నాకు తెలీదు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలతో కూడా వెళ్తారు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు తెలిసిన. ఇటు నుంచి ఫ్యామిలీ వాళ్ళు ఆడ ఉండారని వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఆడ చేసేది, వాళ్ళు బాధలు పడేది తెలియదు. కొందరు చెప్పరు. సరేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కష్టపడాలా. మనకు మనీ కావాలనుకుంటే ఖచ్చితంగా కష్టపడాలి. మనీ వద్దనుకుంటే మనం అక్కడ పోకూడదు. అక్కడ పోయి బాధపడిన ప్రయోజనం అన్నది లేదు. మనం కష్టపడాల్సిందే, 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆడికి వెళ్ళి ఉండక ఇళ్ళకి ఫోన్ చేసి బాధలు పడేదానికన్నా కూడా ఇక్కడే నిలిచిపోండి. ఇంటికాడనే నిలిచిపోండి. ఆ అప్పులు ఆ బాధలు అనేది ఫ్యామిలీని పడరు. మనము కూడా హ్యాపీగా ఉంటాం. మనం డబ్బులు సంపాదించాలంటే ఎక్కడైనా బాధ అనేది ఉంటుంది. మనం ఇంటికాడ అయినా సరే పొద్దున్నే పనికి పోతే ఎండకు గాలికి కష్టపడితేనే మనకు మన్నాడనంగా వాళ్ళు మనకు 500 ఎంతో మన కూలి అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆడ ఎండకు గాలికి కష్టపడింది మీకు 500 తెచ్చి ఇవ్వరు కదా! సేమ్ అంతే. అక్కడ కూడా భాష రాదు. భాష అనేది ప్రతి ఒక్కరు నేర్పిస్తారు. నేనే కూడా నాకు ఇక్కడ కువైట్ భాష మాకు ఎలా ఉంటుంది, ఏమి అన్నది మాకు చెప్పచ్చు కదా, మాట్లాడచ్చు కదా ఆ భాష అన్నది. కానీ మీరు కనుక కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే ఆ భాషనైతే మాట్లాడి చెప్పడం అయితే మీకు జరుగుతుంది. మీరు ఆ భాషలో కూడా
10 మాటలైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ 10 వచ్చినాయంటే మీకు ఇబ్బందే లేదు. 10 మాటలున్నాయి ఇంపార్టెంట్ మాటలు. 10 మాటలు. 10 అక్షరాలనమాట. 10 అక్షరాలు అయి గాని నేర్చుకున్నారంటే మీకు మళ్ళీ ఏ ఇబ్బంది ఉండదు. నిదానంగా గూడా మళ్ళా నేర్చుకోవచ్చు మిగతాటివన్నీ గూడా. ఆ 10 అన్నవి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికైతే చెప్పగలుగుతా. పలానా మాటకిది, పలాందిది ఇలా రమ్మంటారు. రమ్మనే దానికి, పొమ్మనే దానికి, కూర్చోమనే దానికి, తినమనే దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఈజీ మాటలనేది ఉంటాయి. ఇక్కడ మన ఇండియాలో ఉండి కువైట్‌కి ఎళ్ళాలా, అక్కడ భాష ఎట్లా, ఏమి అన్నదనేది టెన్షన్ పడుతూ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్‌ఫుల్ అయితుంది. మిస్ అవ్వద్దండి. చూడండి. మీకు ఈ భాష కువైట్ భాష మీరు తెలుసుకోవాలి. ఎలా ఉంటుంది ఏమన్నది మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక వీడియో పూర్తిగా గూడా మీకు రోజు కావాలంటే కూడా నేను వీడియో అన్నది అదే భాషలో అయితే మాట్లాడి మీకైతే వీడియో అన్నది అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. చిన్న మాట వినండి. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా పోగాకండి. ఖచ్చితంగా చేసుకోండి. వీడియో చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు. మీకు తెలుసు కదా యూట్యూబ్ ప్రాసెస్ అనేది. ఉంటుందబ్బా తొందరగా మనం అనుకున్నది సాధించాలా, ముందుకెళ్ళాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశ నెరవేరాలంటే మీ అందరి చేతుల్లో ఉంది. ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశ నెరవేరాలంటే నా ఒక్కదాని వల్ల కాదు. నా ఇంట్లో వాళ్ళు చేసేది కాదు. ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఒకసారి చూస్తే ఇంక నీ ఇష్టము మేము చెప్పినామా అంటారు. అది మీ అందరి చేతుల్లో ఉంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పాను కదా అర్థమైంటుందని అనుకుంటున్నాను. మీకెవరికైనా ఇష్టం అనేది ఉంటే అరబ్బీ భాష నేర్చుకోవాలి, వినాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటే మరీ ఫ్రెండ్స్ డ్రైవర్‌లకు ఒకలా తెలుస్తుంది ఈ భాష. ఇంట్లో పని చేసే వాళ్ళకి ఒకలా తెలుస్తుంది. ఇంట్లో వంట మనిషికి ఒకలా తెలుస్తుంది. క్లీనింగ్‌కి పోయిన మనిషికి ఒకలా తెలుస్తుంది. వంట మనిషికి అరబ్బీ అన్నది నేనైతే గన 100% పర్ఫెక్ట్‌గా వస్తుంది. తను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. ఫ్రిడ్జ్ కాడికి ఎన్ని వెరైటీస్ ఉంటాయి వెజిటబుల్స్. సరే వంట చేసేటప్పుడు పొల్లు మన ఇంట్లో ఎలా మసాలా వాడతాం, మనం తక్కువ వాడతాం. వాళ్ళకి ఎన్నో వాడతారు. వాళ్ళు చాయ్ తాగేదానికి కూడా 2, 3 రకాలన్నది వేసి చాయ్ కాంచేయాలనమాట. వాళ్ళకి వంట మనిషికైతే బాగా వచ్చుంటుంది భాష. బాగా వస్తది భాష. ఇంక క్లీనింగ్ వినాలకు కొంచెం తక్కువే అన్నమాట. వీళ్ళైతే సీనియర్‌లు. నేను మాట్లాడి ఈ మాటలన్నీ మీకు రివీల్ చేయాలి, వినాలని ఆసక్తి అయితే ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు మాట్లాడదాం. ఇన్‌షా అల్లా ఖైర్. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.